హలో ఎవ్రీవన్, నేను మీ నీరజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిమిషాల్లో నీరజ వంటలు. ఈ ఒక్క పొడిని వేసుకుంటే చాలు ఏ మసాలా కర్రీకైనా టేస్ట్ బాగా వస్తుంది. ఇవాల్టి మన కిచెన్లో రొయ్యల ఫ్రై చేసి చూపించబోతున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 5 ఎండుమిర్చి, 1 కప్పు ధనియాలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, బిర్యానీలో వేసే స్టార్స్, లవంగాలు వేసి మరో 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అందులోనే 2 స్పూన్స్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 6 ఇలాచి, 1 స్పూన్ షాజీరా వేసి లో ఫ్లేమ్లో మాత్రమే మంచి సువాసన వచ్చే వరకు ఈవెన్గా ఫ్రై చేయండి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారేలోపు రొయ్యలను ఉడికించుకుందాం. 1 కేజీ రొయ్యలను సాల్ట్ వేసి వాష్ చేసుకొని అందులోనే 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకొని వాటర్ వేయకుండానే మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 7 to 8 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ వీలైనంత మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. రొయ్యలను చెక్ చేసుకుందాం. వాటర్ వేయకుండానే రొయ్యల్లో నుంచి వాటర్ వచ్చాయి. ఇలా చేయడం వల్ల రొయ్యలు ఎక్కువ స్మెల్ రాకుండా ఉంటాయి. రొయ్యలను తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలను సన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. అందులోనే 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, ఉడికించుకున్న రొయ్యలను వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని 2 స్పూన్స్ వేసి 1/4 కప్పు వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మూత ఓపెన్ చేసి ఫ్రైలాగా వచ్చే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుంటే రొయ్యల ఫ్రై రెడీ అయింది. రైస్, చపాతీల్లోకి చాలా బాగుంటుంది. ఈ రొయ్యల ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.